విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు తీయాలనుకున్న దర్శకులకు పెద్ద టార్గెట్ ని సెట్ చేశాడు రాజమౌళి బాహుబలితో. ఈ సినిమాని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్ది ప్రేక్షకులకు క్వాలిటీ విజువల్ ట్రీట్ రుచి చూపించాడు. ఇప్పుడు ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తుందంటే ఆటోమేటిక్ గా బాహుబలితో కంపారిజన్ చేసేస్తున్నారు ప్రేక్షకులు. రుద్రమదేవి విషయంలో కూడా ఇదే జరిగింది. వాస్తవానికి బాహుబలికి ముందు ఈ సినిమా వచ్చి ఉంటే అద్భుతంగా అనిపించేదే. కానీ బాహుబలి క్వాలిటీ విజువల్ వండర్ ని చూసిన ప్రేక్షకుడు అవే కళ్ళతో రుద్రమదేవిని చూసేసరికి తేలిపోయినట్లయింది. ఇప్పుడు క్రిష్ భయం కూడా ఇదే. బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగు జాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. ఈ చిత్రంపై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉంది యూనిట్. అయితే ఓ టెన్షన్ మాత్రం వెంటాడుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండే బాహుబలితో పోలిక వచ్చేసింది. ఇది పీరియాడికల్ చిత్రం కావడం, భారీ యుద్ధాలు ఉండటం, దాదాపు సినిమాలో గంట కాలం పాటు యుద్ధ సన్నివేశాలు నడుస్తాయని చెప్పడంతో ప్రేక్షకులు మళ్లీ బాహుబలి ఫ్యాంటసీలోకి వెళ్లిపోయారు. అయితే దర్శకుడు క్రిష్ మాత్రం రెండింటికి పోలిక లేదని చెబుతున్నారు. బాహుబలి ఓ ఫ్యాంటసీ, శాతకర్ణి ఓ చక్రవర్తి కథ, రెండింటికి పోలిక అనవసరం. ఇంకా చెప్పాలంటే శాతకర్ణి విజువల్ ఎఫెక్ట్ జోనర్ సినిమా కాదు, దీన్ని పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా తీశాను. ఇది ఎమోషన్ మీద నడిచే కథ అని క్లారిటీగా చెప్పుకొచ్చారు. అయితే ప్రేక్షకులు, అభిమానులు మాత్రం విజువల్ వండర్ ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ కి ఎక్కడో చిన్న టెన్షన్ ఉంది. చూడాలి మరి ప్రేక్షకుల విజువల్ వండర్ అంచనాలను క్రిష్ తన ఎమోషనల్ టచ్ తో డామినేట్ చేస్తారో, లేదా విజువల్ అంచనాల దగ్గర ప్రేక్షకుడికి దొరికిపోతారో మరికొద్ది గంటల్లోనే ఫలితం తేలిపోద్ది.